ఏవండి ఒకసారి ఫోటో చూడండి. బానే ఉన్నాడు సంగీత. ఎవరి అబ్బాయి? మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అండి. స్వాతి కోసం అని చూసినాం. బానే ఉంటాడు సంగీత. అమ్మ ఒకసారి ఫోటో చూడు. అబ్బాయి ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు బిడ్డ. ఏం పని చేస్తాడట? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు అత్తమ్మ. స్వాతికి ఇంకా స్టడీ అయిపోలేదు కదా, మరి ఇప్పుడే మ్యారేజ్ చేయడం ఎందుకు? స్వాతికి ఇష్టమైన అట్నా? చెల్లిని అడిగినా అండి, చెల్లికి ఇష్టమే అన్నది. సరే నేను ఒకసారి మీ నాన్నతో మాట్లాడు. మీ నాన్న ఓకే అంటే మనం ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. బావా నాకు పెళ్ళంటే భయం వేస్తుంది బావా. భయం ఎందుకు స్వాతి? మీ డాడీకి చెప్పు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని. మా డాడీ నా మాట కంటే మా అక్క మాటనే వింటాడు బావా. మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వాతి? ఏమో బావా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పాలా? ఏంటో చెప్పు స్వాతి. ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు బావా. టెన్షన్ అవుతుంది. నా దగ్గర టెన్షన్ కూడా ఎందుకు స్వాతి? చెప్పు ఏంటిదో. నా మనసులో మాట నీకు చెప్తున్నా బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. హలో నాన్న, ఏం చేస్తున్నావు? ఏం లేదు బిడ్డ, ఇప్పుడు చిన్న పంచాయతీ ఆఫీస్ కార్డు రాసిన. సరే నాన్న, మరి చెల్లె చదువైపోతుంది కదా, పెళ్లి చేద్దామా? ఎందుకు బిడ్డ, ఏమైనా సంబంధం ఉన్నదా? ఉన్నానా, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అవునా బిడ్డ? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నాన్న. నెలకి 1,50,000 జీతం వస్తుంది. నాది ఉన్నది బిడ్డ, నీ ఇష్టం అల్లుడి ఇష్టం అయితే అయిపోతుంది. నేను మా ఆయనతో మాట్లాడాను నాన్న, నీకు ఫోన్ చేయమని చేసిన. సరే బిడ్డ. నా మనసులో మాట నీకు చెప్పినా కదా బావా, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. నీకు నువ్వు అట్లా ఎట్లా అనుకుంటావు స్వాతి? నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ఏంటి బావా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజుల్లో నా ప్రేమ నీకు అర్థం కాలేదా? నా మీద ప్రేమ చూపించినావా? ఏమో మరి నాకైతే ఎప్పుడు అట్లా కనపడలే. నేను ఇన్ని రోజులు మన ఫ్రెండ్స్ అనే నీతో నేను జస్ట్ క్యాజువల్ గా మాట్లాడినా. మా అక్క వద్దు అని అంటున్నాను. నేను మీ ఇంటికి ఎందుకు వస్తా బావా? నేను మా ఇంటికి వెళ్ళినా నీ గురించి ఆలోచిస్తా, నీతోనే మాట్లాడతా కదా బావా. నా ప్రేమ అర్థం కాలేదా నీకు? అర్థం కాలే స్వాతి. నువ్వు ఇట్లా నన్ను లవ్ చేస్తానో అని తెలిస్తే నీతో నీ మాట్లాడకనే పోతును. సరే బావా, సారీ. నేనే నీ మీద హోప్స్ పెట్టుకున్నా. సరే గానీ ఈ విషయం నువ్వు మీ అక్కతో నేను డిస్కస్ చేయకు. చెల్లె ఏమైంది? పొద్దున పాలు దాంట్లో తాగలేదు, ఇప్పుడు లంచ్ ఏమంటే ఇంకా చేస్తలేవు? ఇక ఎట్లయినా నాకు పెళ్లి చేస్తాను చూస్తాను కదా, నా అత్తారింటికి పోయి తింటాతి. నువ్వు అలిగినా అలవకున్నా, తిన్నా తినకపోయినా ఎట్లా నీకు పెళ్లి చేసుడే కదా, అందుకనే మా అత్తారింటికి పోయి తింటా అంటానా. నువ్వు అలుగుతే నీకు పెళ్లి చేయకుండా ఉంటామని అనుకుంటాను కావచ్చు. తొందరలోనే మీ అత్తగారింటికి పంపిస్తా, ఏం బాధపడవు. ఈ అక్క ఏదో అన్నదాన్ని ఉపాసం ఉంటావు బిడ్డ, పోయి తినిపో. బావా ఏంటి స్వాతి, నువ్వు నా మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు చూపిస్తాను? నీ మీద కోపం ఎందుకు ఉంటుంది బావా? పొద్దున పాలేం తాగుతలేవు, ఇప్పుడు అన్నమేం తింటలేవు. నేనేం రిజెక్ట్ చేసినానే కదా. నాకు ఆకలి అయితే నేను తింటా కదా బావా, దానికి దీనికి ఏం సంబంధం? స్వాతి, నిన్ను నేను ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ లా మరదల్లా చూసినా గానీ ఆ విధంగా చూడలే. నువ్వంటే నాకు ఇష్టమని తెలిసింది కదా బావా, ఇప్పటి నుంచి అదే విధంగా చూడు. అరే నీకు చెప్తా అంటే అర్థమైతే లేదా స్వాతి? నువ్వు నా మీద ఇట్లాంటి హోప్స్ ఏం పెట్టుకోకు, తర్వాత నువ్వే బాధపడతావు. అట్లయితే నాకెందుకు ఫోన్ చేసిన బావా? నేను తినను, ఇట్లనే ఉపవాసం ఉంటా. నీకేంది? నీ ఇష్టం స్వాతి, ఇక నేను చెప్పే తీరో చెప్పిన. సరే నాన్న, ఇక చెల్లెకి ఇస్తున్నా, మాట్లాడు. హలో నాన్న. బిడ్డ ఏం చేస్తాను రా? ఏం లేదు నాన్న, ఖాళీగా కూర్చున్నా. అక్క సంబంధం గురించి చెప్పింది కదా, దాని గురించి ఆలోచించినారా? అట్లా కాదు నాన్న, ఇంకా నా స్టడీనే అయిపోలే, అప్పుడే పెళ్ళంటాంది అక్క. నీ మంచి గురించే కాదు బిడ్డ చెప్పేది. మీ ఇష్టమేనా? మీకు నచ్చినట్టు చేస్తా అంటే నేను చూస్తూ ఉండాలా? నీకు నచ్చినప్పుడే నీకు పెళ్లి అయితే బిడ్డ, కోపానికి రాకు. నిజంగా చెప్తున్నావా నాన్న? నిజంగా చెప్తాను బిడ్డ. సరే నాన్న. ఏమైంది స్వాతి, ఫేస్ అంతా వెలిగిపోతాంది? ఇప్పుడే మా నాన్నతో మాట్లాడిన బావ నేను. దేని గురించి? నా పెళ్లి గురించి. మా నాన్న నాకు నచ్చినప్పుడే పెళ్లి చేస్తాను అన్నాడు. ఇంకా నాకు పెళ్లి టెన్షన్ పోయింది బావ. అవునా స్వాతి, ఇప్పుడైనా చేసుకోవాల్సిందేనే, అప్పుడైనా చేసుకోవాల్సిందే. చేసుకోపోయినా ఏమైతుంది? నువ్వు నాకు ఇష్టమని చెప్తా అంటే నువ్వు ఇంకొన్ని చేసుకోమని అంటావు ఏంది బావా? నేను నిన్నే చేసుకుంటా. అనవసరంగా నా మీద నువ్వు హోప్స్ పెట్టుకోకు. అవునా బావా? సరే చూద్దాంలే. సరే స్వాతి, ఇక చూసుకుంటూనే ఉంటావు నువ్వు. ఇక ఏంటి బావా ఎక్కువ చేస్తున్నావు? కొంచెం షో చేసినట్టు అనిపిస్తలేదా? ఎక్కువ చేసులేదు, షో చేసులేదు. నువ్వు చక్కగా కింది మళ్ళీ మీ అక్క చూసింది అనుకో, ఏదో ఒకటి తిడుతుంది నిన్ను. నువ్వు మా అక్క గురించి పక్కన పెట్టు బావా, నా గురించి ఆలోచించు. నీ గురించి నీ ఎందుకు ఆలోచిస్తా? మీ అక్క ఆలోచిస్తాంది కదా. ఎక్కువ చేయకు బావా, నువ్వంటే నాకు ఇష్టమని అన్వేష్ బాబాకి చెప్పిన అనుకో, ఎట్లయినా మనకు పెళ్లి చేస్తాడు. నీకేమన్నా మెదడు పని చేస్తాను స్వాతి? నువ్వు ఇలా మా అన్నని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను? ఏంది చెల్లె, ఇది పైకి వచ్చి ఏం చేస్తాను నువ్వు? ఏం లేదక్క, సాగర్ బావతో మాట్లాడుతున్నా. సరే గానీ నాన్నతో ఫోన్ మాట్లాడినావు కదా, నాన్నేమన్నాడు? ఏమనలేదక్క, నాకు నచ్చినప్పుడే పెళ్లి చేస్తా అన్నాడు. నాన్న అట్లా చెప్పి నేను సంతోషపడతానవా? ఏదో నువ్వు అన్నం తింటలే అలుగుతాను అని చెప్పిండు అట్లా. చెల్లె, నాన్న ఇప్పటిదాకా ఏ రోజు నా మాట కాదనిలే, నీ పెళ్లి విషయంలో కూడా నా మాట నెగ్గుతుంది. ఎందుకు స్వాతి ఊకే నువ్వు మీ అక్కతో తిట్లు తినాలని ఉంటుందా నీకు? లైట్ తీసుకో. మా అక్క లైట్ తీసుకుంటా బావా, నిన్నే సీరియస్ గా తీసుకుంటా. నీకు మీ అక్క గురించి తెలుసుగా స్వాతి, మనం ఎంత పెళ్లి వరకు తీసుకపోయినా కూడా ఏదో విధంగా పెళ్లి చెడగొడుతుంది. అవునా బావా? అట్లయితే ఎవరికి చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుందామా బావా?
తమ్ముడు ఏం చేస్తావురా? ఏం లేదన్నా. మా ఫ్రెండ్ గారి కంపెనీలా జాబ్స్ వేకెన్సీ ఉన్నాయట. నీ రెజ్యూమ్ నాకు పంపిస్తాను, నేను మనకి ఫార్వర్డ్ చేస్తా. సరే అన్న, నీకు వాట్సాప్ చేస్తా. సరే తమ్ముడు. బావా ఇంటర్వ్యూ అంట జాబ్ అంట ఇంకేంది మరి? ఇంటర్వ్యూకి అటెండ్ కాగానే జాబ్ వస్తుంది ఏంది? నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకో నెక్స్ట్ పెళ్ళే కదా. నీకు ఊకే పెళ్ళేనా? పోయిన ల్యాప్టాప్ తీసుకురాపో, మానకి నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలి. బాబీ నీకు పెళ్ళా? పెళ్లి లేదు ఏం లేదు రాహాని, మీ పిన్ని పిచ్చిది గట్లనే మాట్లాడుతుంది. చెల్లె ల్యాప్టాప్ ఎందుకే? సాగర్ బావ తెమ్మన్నాడక్క, ఏదో ఇంటర్వ్యూ ఉందంట. సాగర్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నట్టే కదా, జాబ్ వచ్చినట్టే. అవును వదినే. ఇక నీలాంటి వాళ్ళు కూడా జాబ్ ఇస్తాలంటే ఆ కంపెనీ మూసుకోవాల్సిందే కదా సాగర్. ఏంది వదిన అట్లా మాట్లాడతాను? నాకున్న తెలుగుకి పెద్ద పెద్ద జాబులు చేయకుండా ఏదో ఒక చిన్న జాబ్ అయినా చేసుకుంటా కదా. అవునా మరిది గారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. బావా నువ్వు మా అక్క మాటలు ఏం పట్టించుకోకు, ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ గా. బాబాయ్ నాకు ఇంట్లుంటే బోర్డు కొడుతుంది, షాప్కి వెళ్ళి బింగో తెచ్చుకున్నాను రా. ఇప్పుడు నేను చదువుకుంటాను రహాని, సాయంత్రం పోదాం. అబ్బా ఇప్పుడే పోదాం బాబాయ్. సాయంత్రం పోదాం అని చెప్తాను కదా హాని, అల్లరి చేయకు. అని బాబాయ్ దగ్గర అల్లరి చేయకుదా, నేను తీసుకుపోతా. నువ్వేమదు పిన్ని, నేను బాబాయ్ తోటే పోతా. పిన్ని తీసుకుపోతా అంటే అర్థమైతే లేదా? పో వెళ్ళు. బాబాయ్ నన్ను ఎందుకు పెడతాను, షాప్ పోదా. అని ఎందుకు ఏడుస్తానో, ఏమైంది? బావా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే అంటే షాప్ కి తీసుకువెళ్ళమని అంటాను అక్క. ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే జాబ్ వచ్చినట్టే ఫీల్ అవుతానా కదా, షాప్ తీసుకోతే అయితా అందా నీకు? నేనేం తీసుకుపోను అనలేవది, నేను మధ్యాహ్నం తీసుకుపోతా అన్నా. కొట్టేటప్పుడేమో వద్దన్నా కొనిచ్చినావు, ఇప్పుడు కావాలని ఏడుస్తున్నా కొనిస్తున్నావు నా పిల్లలకి. హనీ ఏదో అన్నదని బావని తిడతారవేందే, బావది ఏం తప్పులేదు, హనీదే తప్పు. ఉండవే చెల్లె, నీకేం తెలియదు. ఈయనకు జాబ్ రాకముందే గిట్టున్నాడు, రేపు జాబ్ వచ్చినాక నన్ను మా పిల్లల్ని మా ఆయన్ని పట్టించుకుంటాడా? ఎందుకు అట్లా మాట్లాడుతాను వది? నేను నాకు మీరు తప్ప ఎవరున్నారు? అర్థమైతా అని హాని, ఎప్పుడు చూసినా బాబాయ్ బాబాయ్ అంటావు కదా, చూడు మీ బాబాయ్ గురించి అర్థమైందా? లోపలికి రా. అరే అట్లా కదా అన్న, 10 లక్షలు తీసుకుంటావు రిజిస్ట్రేషన్ చేయమంటే ఇంకా చేయకపోతే అక్కడ క్లయింట్ నన్ను అంటాడు కదా. నా నీకు 10 లక్షలు చేతిలో పెట్టినా నువ్వు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాడు నా ఇంటి మీదకి వచ్చేటట్టున్నాడు అన్న. జర చూడు. ఏమైంది కొడుక, గంత టెన్షన్ పడతాను? ఒకరికి 10 లక్షలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి వాడు రిజిస్ట్రేషన్ చేస్తలేడు, ఈ క్లయింట్ ఏమో నన్ను అడుగుతాడు. అన్న ఏమైంది అన్న, ఎందుకు అట్లా బాధపడతాను? వాడు ఎవడో చెప్పు, నీ సంగతి చెప్తా. తమ్ముడు నువ్వెందుకు అంత కోపం తెచ్చుకుంటాను? నేను ఇవన్నీ చూసుకుంటా కానీ నీకు ఇంటర్వ్యూ ఉన్నా కానీ దానికోసం చదువుకోపో. ఏంది బావా అంత కోపం నీకు? ఏం లేదు కానీ మీరు పైనకి ఎందుకు వచ్చిల్లు? కింద నడవండి. ఎందుకు కొరుతానో కుక్కోరినట్టు, అసలు ఏమైందో చెప్పు. వాడు ఇవ్వడో కానీ మా అన్నను మోసం చేసిన నాకు దొరకాలి, నేను అంటేందో చూపిస్తావానికి. అన్వేష్ బావ చూసుకుంటాడు కానీ నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెట్టు. స్వాతి నాకు కోపం అవుతలేదు, వాడు ఇవ్వడో నాకు దొరకాలి. కానీ టెంపుల్ కి వెళ్ళొద్దాం దా. సరే పిన్ని. అక్క టెంపుల్ కి వెళ్ళొస్తాం. స్వాతి ఒకదాని వెళ్తావా? అవును బావా, నేను హనీ వెళ్ళొస్తాం. అవునా స్వాతి, తమ్ముడు ఖాళీగానే ఉంటాడు కదా, తీసుకొని వెళ్ళిపోయిల్లు. బావా చదువుకుంటుండు కదా బావా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. దాంట్లో డిస్టర్బెన్స్ ఏమున్నా స్వాతి? తమ్ముడు స్వాతి నువ్వు హనీ టెంపుల్ కి వెళ్తున్నారట, నువ్వు కూడా వాళ్ళ తోడేళ్ళు. సరే అన్నా. దేవుడా రేపు మా బావ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు, ఎలాగైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. దేవుడా నేను స్కూల్కి వెళ్ళకపోతే మా టీచర్ నన్ను ఏమనద్దు. దేవుడా మా బావ నా లవ్ యాక్సెప్ట్ చేసి ఎలాంటి గొడవలు రాకుండా మా పెళ్లి అయ్యేటట్టు దీవించు.